వెట్రివేలు మురుగనెక్ అరోహర. చాలా మంది నన్ను అడుగుతున్నారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనలో సంతాన భాగ్యం కలగడం కోసం మాకేదైనా ఒక చక్కని ఆరాధనా కల్పం చెప్పండి. మంగళవార వ్రతాలు చేశామని కొంతమంది, నాగప్రతిష్ఠలు చేశామని కొంతమంది, షష్ఠి వ్రతాలు చేశామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సంతోషం. మీరు సంతాన భాగ్యం కోసం వైద్య విధానాన్ని మీరు మాత్రం వదిలిపెట్టకండి. ఈ ప్రక్రియ మీరు నడిపించండి, వైద్య విధానాన్ని. దాంతోపాటు విశ్వాసంతో స్వామిని ప్రార్థన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర, నీవు వంశవృద్ధి కారకుడు కదా, మాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి దండం పెట్టుకుంటూ, సంతానాన్ని ఇప్పించేటటువంటి, ఇచ్చిన సంతానాన్ని రక్షించేటటువంటి తల్లి ఎవరంటే శ్రీ మహాదేవసేన అమ్మవారు. ఈవిని షష్ఠీదేవి అంటారు. ఈవిడ గర్భరక్షాంబిక, శిశు సంక్షేమ దేవత. ఈవిడ ఆది పరాశక్తులని 6వ వంశ. ఈవిడ వాహనం పిల్లి. ఈవిడ నామాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం శ్రీమాత మహా షష్ఠీదేవ్యై నమో నమః. ఈ మంత్రాన్ని అందరూ, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సంతానం కలిగిన వాళ్ళు, సంతానం కలగాల్సినటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు అందరూ చదవచ్చు. గర్భరక్షణ, శిశురక్షణ చేస్తుంది. పిల్లలకు బాలగండాలు, బాలారిష్టాలు లేకుండా చూస్తుంది. వీడికి మహామంత్రసాని అని పేరు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ మంత్రాన్ని పఠించడానికి ఎటువంటి మడి, నియమము, నిష్ఠ, ఆచారం ఏం అక్కర్లేదు. నైవేద్యాలు కూడా ఏం పెట్టక్కర్లేదు. మీ పనులు చేసుకుంటూ చేసుకోండి. తీరుబడి ఉందా, శుభ్రంగా ఓ చోట కూర్చుని చేసుకోండి జపాన్ని. తీరుబడి లేదా, ఇంట్లో మీ కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ, మీ బాధ్యతను నిర్వర్తించుకుంటూ మననం చేసుకుంటూ ఉండండి. లెక్క పక్క ఏమీ లేదు. ఏమ్మా, అన్ని సందర్భాల్లో జరగవచ్చు. స్త్రీలు నెల 31 రోజులు చదవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను విషయం. నెల 31 రోజులు స్త్రీలు చదువుకోవచ్చు, తప్పేమీ లేదు. దీనివల్ల సంతానం లేక బాధపడేటటువంటి వాళ్ళకి సంతాన భాగ్యాన్ని కలిగించి, వంధ్యదోషాలు లేకుండా చేసి, గర్భస్రావాలు అవ్వకుండా చూసి, గర్భరక్షణ, శిశురక్షణ చేసి, పిల్లలకు బాలగండాలు, బాలారిష్టాలు లేకుండా చూసి, వంశాన్ని ఎప్పుడు కూడా వృద్ధిలో ఉంచుతుంది ఈ తల్లి షష్ఠీదేవి. ఈవిడికి మహామంత్రసాని అని పేరు. పురులు పొడల జట్ట. చక్కగా చేసుకోండి నాన్న, నమ్మకంతో కొలుచుకోండి. మురుగా, నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు. అమ్మా దేవసేన అమ్మ, షష్ఠీదేవి నువ్వే నాకు రక్షమ్మా అని అడిగారంటే ఇంటి నిండా పిల్లలే. అడగండి, చేతులు జోడించి అమ్మ ఇస్తుంది. చేసుకోండి అమ్మా నమ్మకంతో.